హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని తన ప్రత్యర్థులు ఊరు వాడ తెలియని వారికి కూడా దగ్గరుండి మరీ ప్రచారం చేస్తున్నారంటే ఇది మీరు నమ్ముతారా? 100% నమ్మచ్చు. ఎందుకనంటే రాష్ట్రంలో కనీసం మనం అధికారంలో ఉన్నామా అనే స్పృహ కూడా లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా కొంతమంది రిటైర్డ్ అధికారులు ఏం మాట్లాడుతున్నారు, మీడియా అధిపతులు ఏం మాట్లాడుతున్నారు, మరి ఒక ఆయన అయితే అదేదో ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే వీరందరూ కేంద్రం నుంచి ఒక హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు ఆయనను రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో ఇన్ని గదులు ఉన్నాయండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇక్కడ ఉందండి, ఆయన ప్యాలెస్ అక్కడ ఉందని చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం వచ్చిన నెలకు ఒకసారి ఏదో ఒక టాపిక్ తీసుకురావడం, దాని మీద ప్రతి నెలకు ఒక టాపిక్ తీసుకురావడం, ప్రజలను డైవర్ట్ చేయడం, మనం ఇచ్చిన పథకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. అయితే ఏ విధంగా అంటే కొద్ది రోజులు బుడమేరు అన్నారు, బుడమేరు వాగు వరదలు కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే వచ్చినాయన్నారు, తిరుపతి లడ్డు వ్యవహారం అన్నారు, కాదంబరి జత్మాని అన్నారు. అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డిని మనం ఏదో విధంగా పలచన చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ లేకపోతే మీడియా పరంగా మాట్లాడినప్పుడు అయ్యో నిజంగా కొంతమంది ప్రజలు కూడా మనం ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తారు అని వీళ్ళు చెప్పారు కాబట్టి ₹1 జగన్మోహన్ రెడ్డి ఇస్తే మనకు వీళ్ళు ₹2 ఇస్తారనుకొని మనం ఓట్లేసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతుడు, ఇంత మంచివాడు, ఇంట్లాంటి వాడిని మనకి ఇన్ని రోజులు తెలియదే, ఈ కూటమి ప్రభుత్వం తెలిపేదాకా మనకు తెలియదే అనే విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రోజు పేపర్లో మీడియాలో చూస్తే ఎక్కడ కూడా జగన్ ప్రస్తావన లేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు ఒక నిమిషం కూడా వెళ్ళడం లేదు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే పదే ఇలా చెప్పడం వల్ల నేను ముందుగా అన్నట్టు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని జనాలకు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ 2,60,000 మంది వాలంటీర్లని ప్రతి యాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామ సచివాలయాలు ప్రతి విలేజ్లో ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలిగితే 7 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు పైమాటే అప్పు చేసి మరి వీరి సంక్షేమ పథకాలు ఏమిచ్చారు ప్రజలకు అంటే చెప్పడానికి వారి దగ్గర సమాధానం లేదు. ఏదైనా ప్రతిపక్ష పార్టీ వారు కనుక ఒక మాట అడిగితే వారి మీద దుమ్మెత్తిపోయడం, మీ వలనే ఇది జరిగింది, మద్యం రేట్లు మేము మీ వలనే పెంచాల్సి వచ్చింది, విద్యుత్ ఒప్పందాలను మీ వలనే జరిగాయి, లేదంటే బెల్ట్ షాపులు కూడా జగన్మోహన్ రెడ్డి వలనే. మరీ ముఖ్యంగా ఒక కొత్త విషయం ఏంటి అంటే ఇన్ని రోజులు బెజవాడలో మోటార్లు లేని పడవల ద్వారా 2 లక్షల మందిని చంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారని చెప్పినటువంటి ఈ కూటమి పెద్దలు ఎంత భయమో చూడండి. ఇప్పుడు గత వారం రోజులుగా కూటమిలోని 2 భాగస్వామ్య పార్టీల మధ్య ఏ విధంగా దెబ్బలాడుకున్నారో సోషల్ మీడియాలో మనందరికీ తెలిసిందే. అతిపెద్ద పార్టీని 21 సీట్లు ఉన్న పార్టీ తన కుమారుడిని డిప్యూటీ సీఎంను కూడా చేసుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎదురిస్తున్నారు అంటే ఆ విధంగా పోట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు సద్దు మనగా చేయాలి, సమన్వయం పాటించండి అని చెప్పేసి తన కార్యకర్తలకు పిలుపునిస్తూ ఆయనలో ఆయన మదన పడుతూ ఎలాగైనా దీనిని మనం స్టాప్ పెట్టాలి, జనసేన కనుక బలపడితే మనకు ఎప్పుడైనా ఇబ్బంది అని అనుకుని ఆయన తన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. అలాగే జనసేన వారు కూడా ఈ సీఎం పదవి మీద ఇక మీరెవరో మాట్లాడవద్దు అని వారు చెప్పినప్పటికీ లోపల వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ బయటికి ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయమన్నాడు, ఆయన చెప్పడం వల్లనే రాష్ట్రంలో మేము అడగవలసి వచ్చింది. అలాగే జనసేన వాళ్ళేమో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము సీఎం పదవి అడిగాం కొణిదెల పవన్ కళ్యాణ్కి, ఇదంతా ఈ రచ్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఇన్ని రోజులు మాట్లాడిన కూటమి వాళ్ళు రాష్ట్రంలో ఏది ఇవ్వలేకపోయినా, ఏది తేలేకపోయినా, పరిశ్రమలు తేలేకపోయినా, ఏం తేకపోయినా జగన్మోహన్ రెడ్డి కారణం అంటే సరే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా నమ్మారు అనుకుందాము. మరి సీఎం పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని డిప్యూటీ సీఎం కూడా చేసుకోలేకపోయాడంటే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉందా? అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులందరూ ఆయన సీఎంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి నన్ను సీఎంని చేయండి, లేకపోతే నా అభిమానుల కోరిక మీదకు నన్ను సీఎంని చేయండి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన అడగడమో, లేదంటే మనం కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నాము కాబట్టి ఇటువంటివన్నీ మీరు మాట్లాడవద్దు, ఇది పద్ధతి కాదు అని చెప్పుకోలేక దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమని మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు రాజకీయ నాయకులా, లేదంటే బ్రతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి మీద పడే ఉంటారా? ప్రజలకు సేవ చేయడానికి మనం రాజకీయాల్లోకి వచ్చామా, లేకపోతే ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఒక విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తారన్నారు కాబట్టి మనం వీళ్ళకి ఓటేసాం, కానీ వీళ్ళు మనల్ని నమ్మించి మోసం చేశారు, ఇది ముమ్మాటికి పొరపాటు అని చెప్పేసి ప్రజలు ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చేసారు. కాబట్టి కూటమి పెద్దలు ఇప్పటికైనా మేల్కొని పేద బడుగు బలహీన వర్గాలకి మనం ఏ విధంగా సహాయం చేయగలం అనేది కనుక ఆలోచిస్తే ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో వారి వారసులకైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో. కానీ అలా కాకుండా పాడిందే పాడరా పాచిపల్ల దాసుడు అన్నట్టు కనుక వీళ్ళు ఇదే దారిలో వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు డబుల్ డిజిట్ అయితే 2029లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పేసి మేధావులు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడము, లేకపోతే ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకురావడము, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఏమైనా చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత చల్లుతూ 5 సంవత్సరాలు గడిపేస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.